వీఆర్ చెన్నై సినిమా చూస్తే పీవీఆర్లో చూడాలంటే అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు చెన్నై బ్లాగ్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేనైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చెన్నైకి వచ్చాక. అండ్ నేను ఇప్పుడు వెళ్ళబోయే సినిమా మెరాయ్. నాకు కాస్ట్ అరౌండ్ 30 రూపీస్ పడింది. ఎలా 30 రూపీస్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నానో నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తా. అది కూడా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి 9 AM షోకి వెళ్తున్నా. ఇక్కడ షాపింగ్ మాల్స్ అయితే ఏం ఓపెన్ అవ్వలేదు. మొత్తం మాల్స్ అంతా క్లోజ్లో ఉన్నది. ఓన్లీ థియేటర్ అయితే ఓపెన్ అయింది. నేను చకచకం అయితే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బయటకు వచ్చాక మళ్ళీ అయితే మాల్ ఎక్స్ప్లోర్ పీవీఆర్ స్క్రీన్ లగ్జరీ. అసలు పీవీఆర్ అంటేనే తోపు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా కాంతారా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ ఉంది కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్క్రీన్స్ ఇక్కడ ఏ స్క్రీన్లోకి వెళ్ళినా మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు మిరాయి సినిమాకి వచ్చే ఇది కొంచెం చిన్న స్క్రీనే, కానీ నాకు బెస్ట్ క్వాలిటీ అనిపించింది. థియేటర్ అంబియన్స్, సిట్టింగ్ క్వాలిటీ అంతా సూపర్. సౌండ్ స్క్రీన్ అయితే సూపర్. సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ ఎనీవేర్. చాలా బాగుంది సినిమా కూడా. అండ్ ఇప్పుడు 12:18 అయింది, నా సినిమా అయితే అయిపోయింది. అండ్ నేను వెంటనే 12:15కి ఇంకో సినిమా ఉంటే వెంటనే బుక్ చేసేసా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా లార్జ్ స్క్రీన్ ఫార్మేట్ అని, అందులో సినిమా చూడాలని అయితే నాకు ఉన్నది ఇక్కడికి వచ్చాక. వెంటనే 12:15కి ఇది అవ్వగానే ఇందులోకి అయితే వెళ్ళిపోతున్నా. ఏ సినిమా అనుకుంటున్నారు? మనం తెలుగులో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చూసాం. అండ్ విజయ్ దేవరకొండ ఖుషి కూడా చూసాం. కానీ ఒరిజినల్ విజయ్ తలపతి ఖుషి కూడా ఉంది. అది చూడడానికి అయితే నేను పిఎక్స్ఎల్ ఫార్మాట్లో ఇక్కడ ఉన్న లార్జ్ స్క్రీన్ థియేటర్కి అయితే వచ్చేసా. అండ్ ఇక్కడ సూపర్ క్వాలిటీతో లార్జ్ స్క్రీన్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్స్ డ్యూయల్ ప్రొజెక్టర్తో సినిమా థియేటర్ అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ప్రజెంట్ ఏ సినిమా ఉంటే దానికి వెళ్ళిపోదాం. అయితే మనందరికీ తెలిసిందే విజయ్ తలపతి తమిళ్లో చాలా పెద్ద స్టార్ హీరో. అండ్ ఇక్కడ నేను వచ్చేది సండే. ఇక్కడికి ఆల్రెడీ రీలీజ్ స్టార్ట్ అయ్యి 3 days అయింది, కానీ పెద్ద స్క్రీన్లో కూడా హౌస్ఫుల్ అయితే ఉంది. అండ్ ఈ స్క్రీన్ ఫార్మాట్ గురించి చెప్పాలబ్బా, కింద నుంచి పై వరకు చూడండి అసలు ఎంత బాగుంది, ఎంత పెద్ద స్క్రీన్ అసలు తోప్. అండ్ ఇక్కడ రిలీజ్ కాబట్టి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్, చాలా అంటే చాలా అఫోర్డబుల్. బాల్కనీ వచ్చేసి మనకి 120 రూపీస్ ఉంది. అండ్ లోవర్ బాల్కనీ అది బడ్జెట్ క్లాస్ అంటారు, దాన్ని 60 రూపీస్కి అయితే ఇచ్చారు. సినిమా అయితే అయిపోయింది. చాలా బాగా నచ్చింది సినిమా కూడా నాకు. బయటకు వచ్చి చూస్తే ఇందాక మనం వెళ్ళినప్పుడు ఎంత ఖాళీగా ఉంది, ఇప్పుడు అంత రష్గా ఉంది. తినడానికి అసలు ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. అలా వెళ్తుంటే చేసేదేమీ లేక చూస్తుంటే ఇక్కడ 17 Pro Max కనబడింది. మన బడ్జెట్ కాదని అలా బయటకు వచ్చేసా. అండ్ ఇక్కడ నా వాయిస్కి నా వీడియోకి అయితే అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా, నా వాయిస్కి ఫుల్ నాయిస్ వచ్చేసింది. అందుకే నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మరే సినిమా నేను 30 రూపీస్కి అయితే బుక్ చేసుకున్నా. ఇదిగో ప్రూఫ్ ఇక్కడ పెట్టా చూడండి ఫోటో అయితే. అండ్ 30 రూపీస్ నాకు ఎలా వచ్చిందో అంటే, బుక్ మై షో ఆఫర్ అయితే మనకు సామ్సంగ్ పేలో అయితే ఇచ్చాడు. సామ్సంగ్ పేలో ప్రమోషన్స్లోకి వెళ్తే బుక్ మై షో 250 రూపీస్ కూపన్ కూడా అయితే చూపిస్తుంది. దానికోసం మనం 3 ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి సామ్సంగ్ పే నుంచి. చేయగానే మనకైతే 250 రూపీస్ కూపన్ కూడా వస్తుంది. వెంటనే దాన్ని కాపీ చేసుకొని మనకి బుక్ మై షోలోకి వెళ్ళి కూపన్స్ దగ్గర అప్లై చేసుకుంటే మనకైతే 250 రూపీస్ లెస్ అవుతుంది. అప్ టు 250. మనం ఎంత టికెట్ అయితే అంత టికెట్ అయితే లెస్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా ఉన్న కన్వీన్స్ ఛార్జెస్ అయితే మనం పే చేసుకోవాలి, టికెట్ ఎంత రేట్ అయినా. సో నాకు ఇది 190 రూపీస్ టికెట్ అయితే పడింది. 30 రూపీస్ కన్వీన్స్ ఛార్జెస్ పడితే ఓన్లీ నేను 30 రూపీస్ కన్వీనియన్స్ ఛార్జెస్ కట్టాను. నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టికెట్ అయితే వచ్చింది. అండ్ అయితే ఇలా ఈ ఆఫర్ మీకు ఎలా రీడీమ్ చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, నేను హెల్ప్ మీ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.